ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ పెరగడానికి, ఛానల్ అభివృద్ధి చెందడానికి కారకులైన నా ప్రియ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. ఇది నూతనంగా చూస్తుంటే అనేక మెసేజ్లు వినండి. ఈ ఛానల్ ద్వారా అనేకమైన తెలియని విషయాలు తెలుసుకోండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న మాట క్రియలు, ప్రవర్తన, క్రియలు. ఏంటట చెప్పండి ఒకసారి. ప్రవర్తన. మనం చాలా సందేహాలు వస్తాయి. ప్రవర్తన ఏంటి, క్రియలు ఏంటి అని. రెండు వేరువేరా? రెండు వేరువేరుగా ఉంటాయా అమ్మా? ప్రవర్తన మన దేహంతో కూడుకొని చేసే పని, క్రియ అనేది కూడా చేతల్లో చేసే పని. ప్రవర్తన మన బాడీ లాంగ్వేజ్ని నేర్పిద్ది. దేహం యొక్క కొంతమంది, అంటే మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఎకిలిగా ప్రవర్తిస్తున్నాడు అంటారు. దేవుని సన్నిధికి వచ్చి ఎలా ప్రవర్తిస్తున్నాడట? ఎకిలిగా. దేవుని సన్నిధికి వచ్చి ఎలా ఉండరు? వాళ్ళు అల్లటప్ప అనుకుంటున్నావా? దేవుని సన్నిధి అంటే ఏంటి? ఆషామాషాగా ఉందా? ఆ వెకిలి చేష్టలు ఏంటి, ఆ నవ్వులేంటి అంటారు కొంతమంది. అవునా? అంటే ఏంటంట, ఆ చేష్టలు, ఆ దేహము, ఆ బాడీ లాంగ్వేజ్, కూర్చునే విధానం కూడా మన ప్రవర్తన చూపించింది. అందుకే సలోమను, జ్ఞాని అయిన సలోమన్ అంటున్నాడు, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం అని ఉంటుంది. మరి మన ప్రవర్తన ఎలా ఉండిద్దో మనకు అర్థమైపోయింది అక్కడ. అంటే ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా ఉండి మనం చేసే పని ఏదైనా దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు ఆ ప్రవర్తనను బట్టి, ఆ క్రియలు ఎదుటివారి పట్ల చేసే క్రియలను బట్టి, కొంతమంది ఎదుటివారి పట్ల ప్రవర్తన ఎలా ఉండిద్ది, క్రియ ఎలా ఉండిద్ది. ఇంకొక మాట చెప్తా. కొంతమందిని చూడంగానే కొంతమంది అంటారు కదా, అరే కొంతమందిని చూస్తే కొట్టాలనిపించింది, కొంతమంది చూస్తే తిట్టాలనిపించింది, కొంతమంది పెట్టాలనిపించింది అంటారు కదా. ఇవన్నీ కూడా ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా చూస్తుంటే ఆడవాళ్ళకు బాగా తెలుసు. ఆ ముట్టె లెఫ్ట్కి రైట్కి తిరుగుతుంది, చూసావా అని అందంట అని. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన పనులు. చాలామంది అనుకుంటారు. చూసే చూపులో కూడా ఆ ప్రవర్తన ఎటువంటిదో తెలిసిపోయింది. కొంతమంది క్రూరత్వంగా చూస్తారు, కొంతమంది ఇంకొక రకంగా చూస్తారు, ఇంకొక ముచ్చు చూపులు చూస్తారు. ఈ మానేయాల. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చేది? నేర్చుకోవడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి నేర్చుకోవాలి. వచ్చి నువ్వేమి నేర్చుకొని 2 సంవత్సరాల్లో అంటే నీ దగ్గర చూస్తే నేను దేవుడు అలా స్కాన్ చేస్తే నీ దగ్గర ఏం కనపడుతుంది? నువ్వు నేర్చుకున్న అంశం ఒకటి కనపడదు. ఎంత దౌర్భాగ్యం తెలుసా ఇది? ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వచ్చి నీ ప్రవర్తన, నీ క్రియలు బహు చెడ్డవైనప్పుడు దేవుని కోపం రాదా నీ పట్ల? కానీ ప్రజల దృష్టిలో 10 మంది చూడాలనేమో నీ నడక చాలా ఒద్దిగ్గా వైనంగా నడుస్తావే. చర్చి వాళ్ళు కడమరంగానే అమ్మో వీళ్ళు మా సంఘస్థులు గమల పాస్టర్ గారు చెప్తారని భయంతో నడిచినట్టు నువ్వు నడుస్తావే. చాలా భక్తిగా నడిచినట్టు నడుస్తావే. వాళ్ళు వెళ్ళిపోగానే అసలు రూపం అప్పుడు బయటకు వచ్చింది. ఇవి బహు చెడ్డవి. దేవుని జడ్జిమెంట్ దినమందు మనం క్రూరంగా శిక్షించబడతాం. సో నీ ప్రవర్తన, నువ్వు కూర్చునే విధానం, దేవుని సన్నిధికి వచ్చి చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఎలా పడితే అలా కూర్చోకూడదు. చూడండి ఒకసారి 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏం చూడాలట? అదే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చూసుకోవాలంట? నువ్వు ఎవరి ప్రవర్తన? నేనున్నా నా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలా. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. దేవుని సన్నిధిలో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి నీ ఇల్లు కాదు ఇది. దేవుని దివ్యమైన మహోన్నతుని యొక్క ఆలయం ఇది. అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నిన్ను నీవే, ఎదుటోళ్ళ గురించి వద్దు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? కొంతమంది తల్లులు వస్తారు, ముసుగులే ఉండవు వాళ్ళకి. ముసుగు జారిపోతుంది అనుకో, మళ్ళీ వేసుకోరు.
ముసుగు లేకపోతే స్త్రీ తన ఆత్మీయ జీవితంలో క్రీస్తుని అవమానపరిచినట్టే. ఎంతమంది ముసుగులు లేకుండా కూర్చుంటారో మీరు చూసుకోండి, వాళ్ళంతా దేవుణ్ణి అవమానపరిచినట్టే. ముసుగు జారిపోతుందని తెలిసి కూడా ఏడ తల చెదిరిపోయిద్దో, ఏడ నా అందం కనపడదో అనుకుంటారు అక్కలు. వాళ్ళందరికన్నా నిండు వందలు మార్చుకోవడం ఈ బతుకుని. దేవుడు ఏమన్నాడంటే, పక్కనున్న ఆమె గురించి, పక్కనున్న వ్యక్తి గురించి మీరు చెప్పొద్దురా బాబు, నిన్ను నీవు సరి చేసుకో, నీ ప్రవర్తన సరిగా చూసుకో. కొంతమంది చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొస్తారు. ఏంట్రా అంటే పాపం ఏంది కొత్త ప్యాంట్ కొనుక్కొచ్చాడు, భలే ఉంది చూడండి అంటే అని బొక్కలే. దేవుడు అలా బొక్కల ప్యాంట్లు వేసుకొని తిరగమన్నాడా? నీ ఒంటిని, నీ శరీరాన్ని కనిపించకుండా దేవుని ఆలయంలో వస్త్రం ఉండాలా? ఏంద్రా పాపం వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చి చినిగిపోయిన బట్టలు వేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చారు అనుకున్నా నేను కూడా. కొత్తలో పక్కన అంటున్నాడు కదా, అవి అంట బెగ్గింగ్ ప్యాంట్లు అంటాడు. బెగ్గింగ్ అంటే అడుక్కోవటం కదా, అడుక్కునే వాళ్ళు వేసుకునే బట్టల. అరే రే పాపం ఆడదాకా ఎందుకు, షాప్కి వెళ్ళి కొనుక్కోవటం ఎందుకో, వీడు మంచి బట్టలు ఆడికిచ్చి అడుక్కునేవాడికి వీడి బట్టలు ఆడేసుకోవచ్చు కదా అయితే. బెగ్గింగ్ అంటేదే కదా చదువుకున్న కిరణ్, నువ్వు చెప్పమ్మా బెగ్గింగ్ అంటే ఏంది? అడుక్కోవటమేగా. ఏయా జ్ఞాని అయినా అజయ్ బాబు, అమ్మా పాపం ఏంది వాడు వస్త్రాలు లేవు, ఏమైనా పాత బట్టలు ఏమైనా ఉంటే ఇండమ్మా అంటాడు. అప్పుడు ఆడి బట్టలు నువ్వు తీసుకుని నీ బట్టలాడికి. దేవుని సన్నిధి అంటే వెటకారమా, వ్యంగ్యమా? జాగ్రత్తగా చూసుకొని దేవుని సన్నిధికి రావాలి. ఇలా వచ్చిన నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇర్మియా గ్రంథకర్త, ఇర్మియా భక్తుడు, ప్రవక్త, మహాభక్తుడు, అంగలార్చిన ప్రవక్త, జాతి కోసం అంగలార్చాడు. ఇజ్రాయెల్ జాతి రక్షించబడాలని ఎంతగానో మొరపెట్టుకున్నవాడు ఆయన. ప్రార్థనా యోధుడు, వీరుడు, విశ్వాసములో బలమైన దృఢమైన వ్యక్తిగా ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఒక అద్భుతమైన మాట నీకోసం నా కోసం ఉదయకాలం రాశాడు. చదువుదామా? చూడండి, ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయంలో 17వ వచనం నుంచి కొన్ని మాటలు 21, 22 ప్రారంభం వరకు చూస్తే అక్కడ మొట్టమొదట ఇర్మియా ప్రార్థన కనబడుతుంది. అంటే దేవాలయంకు వచ్చిన నీవు మొట్టమొదట ఏముండాలా? నీలో ఏం కనపడాలా? నోరుండే వాళ్ళు చెప్పండి అమ్మా, నోరు లేని వాళ్ళు మౌనం ఉండిపోయి. పాప నోరు ఎంత అన్నగా నాకు రాదు కాబట్టి. సో నోరుండే వాళ్ళు చెప్పండి. ఇప్పుడు దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు నీలో ఏం కనపడాలి? మొట్టమొదట కనపడుతుందా? రాగానే ఈరోజు అక్క ఇచ్చింది, అక్కని ఈరోజు అడుగుతా, ఈ ముచ్చట మొదలైంది. ప్రార్థన లేదు. వ్యర్థమైన మాటలతో మన జీవితాన్ని గడిపిస్తున్నాం. వ్యర్థమైన మాటలతో మన ఆత్మీయ బ్రతుకుని పాడు చేసుకుంటున్నాం. వ్యర్థమైన వాటికి ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రార్థనకి ఇవ్వటల్లా భయంకరమైన శోధనలో, భయంకరమైన ఇరుకులో, భయంకరమైన ఇబ్బందికరమైన కొలిములో పడిపోయి నలిగిపోతున్న ఒక ప్రవక్త అంగలార్పులో ఏముందంటే, మొట్టమొదట దేవుని సన్నిధికి చేర్చబడినప్పుడు ఆయనలో ప్రార్థన కనబడుతున్నది. ప్రార్థన నీ జీవితాన్ని మార్చేసింది. ప్రార్థన నీ బ్రతుకును మార్చేసింది. ప్రార్థన నీ పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన నీకున్న ప్రతి బంధకాలను తెంచివేస్తుంది. ప్రార్థన నీకున్న ప్రతి బలహీనతను నెట్టివేస్తుంది. అటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చిన నీవు కలిగి ఉండాలి. అంటే నీ ప్రవర్తనలో మొట్టమొదట ఎదుటి వారు చూస్తున్నప్పుడు నీ ప్రవర్తనలో ఏం కనిపించాలి చెప్పండి ఒకసారి. ఏం కనపడాలా? చెవి గలవారు ఆలకిస్తారు, వింటారు, నోరు గలవారు చెబుతారు. ఏం కనపడా ప్రవర్తనలో మొట్టమొదట? మరి నీలో ఉందా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు చూసుకో అంటున్నాడు. నువ్వు మందిరానికి వచ్చావు కదా, అసలు నీలో ప్రార్థన ఉందో లేదో చూసుకో. ఉందా ప్రార్థన? బలమైన ప్రార్థన ఒకప్పుడు నాలో ఉండేదయ్యా, కానీ ఈరోజు నేను బలహీనరాళ్ళు అయిపోయా. అంత ప్రార్థన చేయలే. మనం ఒక దినం నేను ఇంకొక సేవకుడు కారులో పోతూ ఉంటే ఈ ప్రార్థన అంశం గురించి వచ్చింది. మాట్లాడుతూ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్, కొన్ని విషయాలు, సంఘటనలు షేర్ చేసుకుంటే నా జీవితంలో బాగా నాకు గుర్తుండేది, ఉదయం 10 గంటలకు తలుపేశాం గుంటూరులో. ఉదయం 10 గంటలకు తలుపేశాం.
ఎంతమంది? 1 2 3 4 నలుగురు. ఉదయం 10 గంటలకు వాళ్ళ పెంట్ హౌస్కి వెళ్ళి, ఏసీ ఉంది నాకు తెలిసిన స్నేహితులు, ఆ పెంట్ హౌస్కి వెళ్ళి ఉదయం ఆయనకు బాగోట్లా, దాని నిమిత్తం ప్రార్థనకని వెళ్ళాం. 10 గంటలకి ఆ ద్వారాలు మూయబడ్డాయి. ఆ ద్వారాలు ఎప్పుడు తెరవబడ్డాయి తెలుసా? సాయంత్రం 6 గంటలకు తెరవబడ్డాయి. అంటే 10 గంటల నుంచి 6 గంటల దాకా మేము కూర్చున్నామా? ప్రార్థన చేయడానికి కుర్చీలు ఉన్నాయా? లేవు. పరుపులు ఏమైనా ఉన్నాయా పడుకోవడానికి? లేవు. తినడానికి ఆహారం ఏమైనా లోనికి వచ్చిందా? లేదు. కేవలం వాటర్ బాటిల్ పక్కన పెట్టుకున్నా అంతే. ఆ మోకరించిన మోకాలు 6 గంటల దాకా అలానే ఉండిపోయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా చేసిన ప్రార్థన ప్రతిఫలం ఏంటంటే చచ్చిపోతున్నాడు అని కూడా తిరిగి బతికాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మన ప్రవర్తనలో, విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనలో ఏదైతే కొదువుగా ఉంది అని అంటే, వేరియేషన్ చూసుకోగలిగితే మనలో కొదువే ఉండిద్దంటే మొట్టమొదట ప్రార్థన కొదువు ఉంటుంది. ఇర్మియా సంతోషంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడా, లేక దుఃఖంగానే ఉండి ప్రార్థన చేస్తున్నాడా? నలగగొట్టబడుతూ ఉన్నాడు, కరిగిపోతూ ఉన్నాడు, ప్రజలకు వెలుగుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం, నీ ప్రవర్తన జీవితం, నీ క్రియలతో కూడుకున్న ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే అది నీ కుటుంబాన్ని వెలిగించాలి, నీ సంఘాన్ని వెలిగించాలి. ప్రార్థన లేదు, సరైన ప్రవర్తన లేదు, సరైన క్రియలు లేవు, అంతా దొంగ బుద్ధే. ప్రార్థన అబద్ధమాడతాం, ప్రార్థన చేయకపోయినా చేసామండి. నువ్వు ప్రార్థన కానీ వచ్చి ఎన్నిసార్లు పనికిమాలిన ఈ సన్నిధిలో గడిపావో తెలుసా? నీ కుటుంబానికి ఎందుకు శాపం వస్తుందో తెలుసా? నీ కుటుంబం ఎందుకు బంధకాల నుంచి విడుదల పొందుకోవట్లేదో తెలుసా? నీ కుటుంబం ఎందుకు ఆశీర్వాదకరంగా మార్చబడతలేదో తెలుసా? ఆ ప్రార్థన అనే ప్రవర్తన నీదో లేకపోవడం వల్లే. ఆ ప్రార్థన చేర్చుడు ఒకసారి. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తా నా జీవితంలో, ఇంకొక ఎక్స్పీరియన్స్, ఆత్మీయమైన అనుభవాన్ని చెప్తా. రాత్రి 10 గంటలకు వెళ్ళాం. ఎడారి ప్రాంతం, ఏమీ లేవు. పాములు వస్తాయో, తేళ్లు వస్తాయో, ఇంకా ఆ సమయాలు, ఆ దినాల్లో నక్కల అరుపులు కూడా మేము విన్నాం. నక్కలు ఉంటాయి అక్కడ. అలాంటి ప్రాంతానికి వెళ్ళాం. ఎవరు, ఎంతమంది? కేవలం 3. ఏం తీసుకెళ్ళాం? గోనెపట్ల. ఎంతమంది గుర్తున్నాయి చెప్పండి? గోనెపట్ల. గోనెపట్ట ఇంటిలోనికి వెళ్ళబోయే ముందు పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే, ఇదివరకు కాలంలో గోనెపట్ట అంటే ఏదో కాదు, ఒడ్లు బస్తాలు ఉండే చూసారా? అయ్యే. తెలియని వాళ్ళకి చెప్పండి మీరందరూ. అవి కాస్త మందంగా ఉండేవి. ఆ గోనెపట్టలు పట్టుకొని చుట్టుకొని సంకలో పెట్టుకొని బైబిల్ పట్టుకొని వెళ్ళాం. వెళ్తే ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు, మాలో ఉన్న ఒక పెద్ద ఆయన, నేను మా పాస్టర్ గారు ఇంకో పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన అన్నాడు, తమ్ముడా నక్కల అరుపులు వినపడితే జాగ్రత్త తమ్ముడా, అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కళ్ళు తెరవద్దు, దేవుని వైపే మనం చూద్దాం అన్నాడు. మంచిదన్నయ్య అన్నా. ప్రియులరా, 10 గంటలకు మోకరించాం. ఆ గోనెపట్ట ఎంత ఉండిద్ది? బాగా పడుకోవడానికి వీలుగా ఉండిద్ది కదా. ఎంత ఉండిద్ది గోనెపట్ట అంటే? అంతే, ఓ 4 అడుగులు ఉండిద్దేమో, అంతేనా? లేదా 3 అడుగులు ఉండిద్దేమో. ఆ గోనెపట్ట మనం మోకరించడానికి తప్ప పడుకోవడానికి ఈజీగా ఉండదు. మేము వెళ్ళిపోయి ఎడారిలో పడుకుంటే కొన్ని అవి మూళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అవన్నీ తీసి చక్కగా చదువు చేసుకుని మోకరించాం. 3 గంటలకు మోకరించిన ఆ మోకాలు ఎన్ని గంటలకు తెలిసిందంటే 4 గంటలకు లేచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలో ఎన్నో రకాల అరుపులు మేము విన్నాం, ఎన్నో రకాల శబ్దాలు మేము విన్నాం, ఎన్నో రకాల ఆత్మీయ అనుభవాలతో మేము నడిపించబడ్డాం. అలా ఉన్నాం కాబట్టే, ఆత్మీయ జీవితాలు అలా ఉన్నాం కాబట్టి ఈరోజు నా కుటుంబం ఇలా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజం, నేను ఎప్పుడు కూడా గర్వంగా చెప్తా, నా కుటుంబం దీవించబడటానికి, నా బిడ్డలు దీవించబడాలన్నా, నా కుటుంబం దీవించబడాలన్నా, మేము అనేకులకు మాదిరికరంగా జీవిస్తున్నామన్నా కేవలం ఒకటే, ప్రార్థన లేకపోతే మన చుట్టూ అలుముకుంటుంది అగాధం. కానీ ఇక్కడ ఇర్మియా భక్తుని యొక్క విషయం వేరు. తన చుట్టూ అగాధం అలుముకొని ఉంది. అగాధం అలుముకున్న ప్రార్థనలో వెలిగిపోతున్నాడు నిజమైన క్రైస్తవుడు వలె.
నీ చుట్టూ శ్రమలనే వలయం అలుముకున్నా నువ్వు వెలిగిపోతూ ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో ఈ యొక్క 17వ వచనం చూద్దాం. ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహు చేత భూమి ఆకాశము సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియో. అంటే మనం ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడు, మనం ప్రార్థించే దేవుడు ఎంత గొప్పవాడు, మనం ప్రార్థించే దేవుని యొక్క బలం ఎంత గొప్పది వివరణ చెప్తూ మాట్లాడుతున్నాడు. అయ్యా, చాచిన నీ బాహు చేతనే ఈ భూమి ఆకాశములను దానిలో ఉన్న సకల జీవులను నీవు కేవలం సృష్టించిన వాడవు. ఇంత గొప్ప దేవుని నమ్ముకున్న మనం, ఈ సృష్టిలో అలాంటి గొప్ప దేవుని నమ్ముకుని నడుచుచున్న మనం దేనికైనా భయపడొచ్చా? దేనికైనా దిగులు చెందొచ్చా? దేనికైనా వెనకడుగేసి పారిపోవచ్చు? విశ్వాస జీవితంలో పారిపోయేవాడు పనికి మాలినవాడు. బైబిలే చెప్తుంది, నేను కాదు. పనికి మాలిన అనగానే అయ్యగారు ఏదో తిట్టేశాడు, మహా పెద్ద భూతాలు అనుకోబాకండి. నీవు చేతకానివాడవైతే బైబిల్ శ్రమకాలములో నీవు కృంగిపోయితే నువ్వు చేతకానివాడు అని అర్థం. కృంగిపోవడం అంటే బలహీనమైపోతాయి. కానీ ఈయనేం చేస్తున్నాడు? శ్రమ వచ్చింది, బలవంతుడుగా లేపబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు కూడా అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అంటే ఆత్మీయ జీవితంలో ఒక బలహీనత ఒక ఆత్మీయ అనుసారమైనటువంటి నూతనమైన బలాన్ని ఇస్తుంది. అది దేని ద్వారా పొందుకోగలుగుతామంటే కేవలం ప్రార్థనతో. ఈయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు. చదవమ్మ కింద. నీవు వేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. ఆలోచన విషయంలో నీవే గొప్ప. ఇక్కడ ఏం చెప్తుంది చూసావా? మొట్టమొదట 16-17 వచనాల్లో ఆయన ప్రార్థన కనపడితే 18వ వచనం వచ్చేసరికి 18-19 వచనం వచ్చేసరికి ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన శక్తి ప్రభావం ఎంత గొప్పదో తెలియపరుస్తుంది. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటి తెలుసా? నువ్వు గమనించాల్సింది ఒకటే, నువ్వు గమనించాలా, నీవు నమ్ముకున్న దేవుడు మహాశక్తిమంతుడని నువ్వు నమ్మాలి. ఆ విశ్వాసం నీలో ఉండాలి. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే క్రైస్తవుడికి మొట్టమొదటి కావాల్సిందేంటి? విశ్వాస జీవితంలో విశ్వాసంగా ఉన్నవాడికి కావాల్సిందేంటి? ప్రార్థన. దేవుని నమ్మితేనే కదా విశ్వాసం అంటావు. ఆ విశ్వాసకి మొట్టమొదట అర్హత, ఆ క్వాలిఫైడ్ ఏదైనా సరే అడగడానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది అని అంటే ప్రార్థన జీవితం. నేను విశ్వాసాలను సంకల్పం కొట్టుకుంటూ సరిపోదు, నేను బాప్తిసం తీసుకుని సంకల్పం కొట్టుకుంటూ సరిపోదు. దానికి తగ్గట్టు నీ ప్రవర్తనలో మొట్టమొదట ఎదుటి వారికి కనపడాలన్నా, మొట్టమొదటి దేవునికి కనపడాలన్నా ఏం కనపడాలి నీ ప్రవర్తన అంటే ఇది ప్రార్థనా జీవితంతో కూడుకున్న ప్రవర్తన. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత శక్తిమంతుడో జ్ఞాపకం చేసుకోక్కసారి. అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈయన. ప్రతిఫలము ఇచ్చుటకై ఏం క్రియాఫలం అంట? అమ్మమ్మ, ఎవరు క్రియాఫలం ఇది? ఎవరు క్రియాఫలము? ఎవడి క్రియలను బట్టి వాడికి. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మొట్టమొదట ఈ యొక్క అంశం నేను మాట్లాడుతున్న మాటల్లో మొదట ఇర్మియా ప్రార్థనా జీవితం కనబడుతుంది. 2 దేవుని శక్తిని చూపిస్తున్నాడు. 3వ మాట ఏంటంటే ఆ జరగబోతున్న వాటిని, అంటే రాబోతున్న వాటి పట్ల ఆయనకున్న విశ్వాసం కనబడుతుంది. ఇదే నేను చెప్పబోతున్న అంశం మీకు. అయితే ఈ ప్రార్థనా జీవితంలో నడిపించబడే నీవు దేవుడు ఎంత శక్తిమంతుడో గమనించాలి. ఎంత శక్తిమంతుడో ఒక మాట చెప్పాను ఉపమాన రీతిగా. కైసరవి కైసరకు, దేవునివి దేవునికి ఇవ్వాలని యేసు ప్రభువు వారు చెప్పారు. ట్యాక్స్ కట్టే టైంలో శిష్యులు వచ్చి, ప్రభువా
ఇప్పుడు ట్యాక్స్ కట్టే టైం వచ్చింది, వాళ్ళు ట్యాక్స్ కోసం వచ్చారు, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. మరి మన దగ్గర చూస్తేనే డబ్బులు లేవు, మరి దీని విషయంలో మనం ఏం చేద్దామని అంటే అంటాడు పేతురు, నువ్వేం కంగారు పడబాక, పలానా ప్లేస్కి వెళ్ళి నువ్వు వలేస్తే ఒక చేపకు ఆజ్ఞాపించాను, ఆ చేప వచ్చి వల్ల పడిద్ది, ఆ చేపను కొయ్యి, కమ్మగా రుచిగా ఉండిద్ది, దాన్ని తినేసాయి, దాంట్లో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలట? కైసరికి ఇవ్వాలి. గుర్తుండే ఈ మాట? చేప నోట్లో డబ్బులు దాచిపెట్టాడు దేవుడు, చేప పొట్లో దేవుడు ధనాన్ని పెట్టాడు. ఎవరైనా అనుకుంటారా చేపలో డబ్బులు దాచిపెట్టాడు దేవుడు? ఎవరైనా ఎప్పుడైనా అనుకుంటారా? చేప పొట్లో ఏమున్నాయంట? ఎవరు దాచిపెట్టారు? నువ్వెవరు దాచిపెట్టా? ఇది వరకు రోజుల్లో గుంట తీసి గుంటలో పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో ఆ తర్వాత తరం ఏమొచ్చింది తెలుసా? టంగు పెట్లు వచ్చినాయి, చెక్క పెట్లు వచ్చినాయి, టంగు పెట్లు వచ్చినాయి. ఆ తర్వాత తరం ఏంటి తెలుసా? చీరల కింద రాయడం స్టార్ట్ చేశారు. బీరువాలు ఉండగానే చీరల తర్వాత బీరువాలో కూడా చీరలు వదలరు అమ్మాయిలు. బీరువాలో కూడా చీరలు ప్రసక్తి లేదు. ఆ ఎర్ర చీర కింద అరే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ బీరువా తెగిన ఎర్ర చీర ఒకటి కనపడిద్ది. ఇదామా ఎర్ర చీర 2-3 కనపడతాయి ఆడికి. ఇది కాదు ఆ పసుపు పూలతో ఉందా, అది పెద్ద పూలు, ఇదా కనపడింది. దాంట్లో మధ్యలో ఉండే చూడు, మడత పెట్టి ఉంటే జాగ్రత్త చూడరు, మళ్ళీ చీరలన్నీ పడతాయి. అట్ట పెడతాం మనం కదమ్మా. కానీ యేసయ్య ఎక్కడ దాచిపెట్టాడు? నీకోసం. యేసయ్య నీకోసం ఎక్కడ దాచిపెట్టాడో తెలుసా? పరలోకంలో దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఎక్కడ దాచిపెట్టాడు డబ్బు అంటే? పరలోకంలో గొప్ప నిధిని దాచిపెట్టాడు. ఆ నిధిని నువ్వు పొందుకోవాలంటే నీ క్రియలో, నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలో జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి అందరికీ ప్రతిఫలం ఇస్తాయి, ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలా? నీ ప్రవర్తన ఎలా ఉండాలా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొట్టమొదట నీ ప్రవర్తన ఎలా ఉండాలా? జాగ్రత్తగా చూసుకునేదంటే ఏం కనపడాలా అంటే నీకే ప్రార్థన ఉందా లేదా చూసుకోవాలి. వారి క్రియలను బట్టి వారికి ఫలము ఇచ్చేవాడు, ప్రవర్తన బట్టి వారి క్రియలను బట్టి తగిన ఫలము ఇచ్చేవాడు. ఆ తగిన ఫలం నీకు ఇవ్వాలంటే ఎలా ఉండాలో తెలుసా? దేవునికి మహిమకరంగా ప్రార్థన విడవక, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు చేయబోతున్న వాటి కొరకు నిజంగా నిరీక్షణ కలిగి ఉండు. ఇక్కడ కైసరవి కైసరికి, దేవునికి అని ఎందుకు అన్నాను అని అంటే, ఫిలిప్పీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట ఒక వ్యక్తి గురించి రాశాడు. అక్కడ ఆఖరి అధ్యాయంలో చూడండి ఒకసారి. ఏమి రాస్తే నేను ఈ సబ్జెక్ట్ని మళ్ళా మీ మధ్యకి తీసుకొచ్చాను అనేది మీరు తెలుసుకోవాలి, గమనించాలి. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆఖరిలో 22వ వచనం చూడండి ఒకసారి. ప్రతి పరిశుద్ధునికి 21, ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనాలు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులందరికీ మీకు వందనాలు. కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు కూడా వందనాలు చెప్తున్నారంటే, కైసరు ఇంటిలో ఎవరున్నారు? ఈ ట్యాక్స్ కలెక్టర్ కదా ఈయన. యేసుప్రభు వారి కాలంలో కైసరు పన్ను వసూలు చేయడానికి వచ్చాడు. కైసర్ అనే మాట ఒక బిరుదు వంటిది. కైసర్ అంటే పేరు కాదు, కైసర్ అంటే బిరుదు. ఆ రోజు రోమా సామ్రాజ్యములో పనిచేస్తున్న కొందరికి ఆ రాజనగర్ నుంచి కొంతమంది బిరుదులు ఇవ్వటం జరిగేది. అది ఎవరికి ఇచ్చేవాళ్ళంటే ఉన్నతమైన పరిచర్య, ఉన్నతంగా వర్క్ చేసిన వాళ్ళు, అంటే ఈక్వల్గా రాజుగారిలాగా పనిచేసేంత వ్యక్తులకు ఇచ్చేవాళ్ళది. ఇక్కడ గమనించాలి మనం.
అంటే రాజరికాన్ని, ఒక విధంగా రాజరికాన్ని అనుభవిస్తున్నాడు, తనకున్న హోందాతనాన్ని అనుభవిస్తున్నాడు, తనకున్న అధికారాన్ని అనుభవిస్తున్నాడు, తనకున్న డబ్బుని, తనకున్న పనివారులను అన్ని అనుభవిస్తున్న ఈ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? యేసు క్రీస్తు నామమును బట్టి రక్షించబడ్డాడు పౌలు ద్వారా. చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. అంటే ఈయన ప్రవర్తన యేసు క్రీస్తు నామమును బట్టి రక్షించబడక మునుపు కైసరు అనబడిన ఈ యొక్క ఇంగ్లీష్ లో సీజర్ అంటారు, ఈ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడు తెలుసా? గర్వంగా, ఆయన ప్రవర్తన ఎలా ఉండి తెలుసా? అహం చూపించేవాడు, అధికారిని అని. కానీ యేసు క్రీస్తు నామమున వంగని ఆ మోకాలు క్రీస్తు నామమున వంగబడింది. మనం బాప్తిసం తీసుకున్నాం, మనం కూడా దేవుళ్ళో ఉన్నాం, కానీ మోకాలు ఉంచుతున్నామా? అమ్మా, ప్రార్థన మనలో ఉన్నదా? ఎంతవరకు ఉందమ్మా ప్రార్థన? ప్రార్థన అనగానే టప్ కలుముతాం, సరిపోయిందా? కాదమ్మా, నీ ప్రవర్తన దేవుడు చూసే విధంగా ఉండాలి, నీ ప్రవర్తన దేవుడు మెచ్చుకునే రీతిలో ఉండాలా, నీ క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలా. ఈ కైసరనికి అనే పదాన్ని ప్రభు ఎందుకు వాడాడు అని అంటే, దేవునికి ఇచ్చేయి దేవునికి ఇవ్వాలి. మత్తయి సువార్తలో చూడండి 22వ అధ్యాయంలో ఏం రాయబడిందో, మనం ఎంత దొంగలమో కూడా చెప్తాడు. నేను కాదమ్మా, దేవుడు చెప్తాడు. చూడండి 17వ వచనం 21 వరకు, 17 నుంచి 21 వరకు అక్కడ రాయబడిన కొన్ని మాటలు మనం చూద్దాం. యేసు ప్రభు వారు చెప్పింది మనం నమ్మాలా వద్దా? గట్టిగా చెప్పండి. నమ్మాలి. మరి నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావా? ఈ వాక్యం చదివిన తర్వాత మా అయితే ఈ వారము, అయితే వచ్చే వారం వరకు నమ్ముతామండి. తర్వాత మా యొక్క ప్రవర్తన మాదే, మా యొక్క క్రియలు మాయే. దొంగతనం చేయకుండా కాసేపు కూడా నిద్ర పట్టదండి. భర్త జేబులో నుంచి కనీసం 100 రూపాయలు ఈ రోజుకి కదా, అవునా? చేస్తావు లేదా? ఏందనుకున్నా, అక్కడ కట్టకపోయినా కట్టుంటావు, నువ్వు రూపాయి కూడబెట్టి కట్టుంటావు బాకీ. కానీ కట్టినా నువ్వు ఉంటావు తెలుసా? ఆడెవరు కడతారు? ఆడెవరు కడతారు? ఎంత కట్టాలమ్మా? 10,000 కట్టాలి. ఇంకా 10,000? ఎప్పటి నుంచో చెబుతున్నావు ఈ మాట అంటాడు ఆయనకు అర్థం కాక. వాస్తవం 10,000 అక్కర్లా. ఈ దొంగ బుద్ధి నువ్వు ఆడ చూపించావే. దేవుని కట్టాలని నీకు తెలియదా? తెలుసా లేదా? ఏముందో చూడండి ఒకసారి, చదవండి, జ్ఞానవంతులు చదవండి అమ్మా. 17వ వచనం నుంచి 22:17. నీకేం తోచున్నది? కైసరుకు పొందించుట న్యాయమా కాదా? వారి చెడుతనము ఎరిగి వేషధారులారా, యేసు వారి చెడుతనం వేషధారులారా నన్నెందుకు శోధించున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివేని అడుగగా వారు కైసరవి అనిరి. అందుకైన అలాగైతే కైసరవి కైసరుకును, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఈ మాటలు విన్న వాళ్ళు ఆశ్చర్యపడారు. దేవునికి స్తోత్రం. చాలమ్మా గమనించండి, కైసరవి దేవునివి. నీ పొట్లోకి వెళ్ళే నీ పొట్లోకే, నీ కుటుంబానికి వెళ్ళి నీ కుటుంబానికే. బట్ ఇక్కడ డివైడ్ చేస్తున్నాడు దేవుడు. దేవుని మాత్రమో, కానీ దేవుని కూడా దొంగతనం చేస్తున్నావే. ఆ క్రియను, ఆ ప్రవర్తన దేవుడు బాగా సెల్యూట్ చేసి మెచ్చుతాడు కదా మనల్ని. నిజం చెప్పండి, మెచ్చుకుంటాడా? ఎందుకోనండి, ఈ ఒక్కటే మాకు గిట్టదండి, మాదంతా మాకే కావాలండి. ఎట్టి పరిస్థితుల్లో దేవునికి ఇవ్వడం అనేది మాకు ఇష్టమే లేదు. కానీ దేవుడు మాకేమి ఇవ్వాలి తెలుసా? మంచి ఆరోగ్యం ఇవ్వాలండి. మాకేమి ఇవ్వాలి తెలుసా? మేము గట్టిగా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఫలాలు మొత్తం ఇవ్వాలి. దేవునికి మాత్రం వాటిలో ఒక్కటి కూడా పెట్టకూడదు. పెడితే ఏం చేయాలి తెలుసా? పుచ్చిపోయినాయో కుళ్ళిపోయినాయో టమాటాలు కదా. మన బుద్ధి చెప్పండి. మనం ఎట్టెట్టన్నా ఓహో అన్నా కుదరదాడా? ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తున్నాడు దేవుడు. ఆయన నేత్రాలు చూస్తూ ఉన్నాయి నిన్ను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు దీక్షగా చూస్తున్నాడు. ఈడు దొంగోడా కాదా, ఆడు దొంగోడా కాదా, ఆడు దొంగోడా కాదా. ఒరే నువ్వు దొంగవే నాకు తెలుసు, అమ్మాయి నువ్వు దొంగవే నాకు తెలుసు బిడ్డ. ఈ దొంగ బుద్ధి ఎప్పుడు మానేస్తావు నువ్వు?
ఈరోజు అన్న స్వస్తి చెప్తావా దొంగ బుద్ధికి? తల మాత్రం చూపుతాము అంటాం పేరుకి, లేదా అసలు మౌనంగా నాకేం తెలియదు, నాకు వినపడుతుందా అని కూర్చుంటాం. ఈ ప్రవర్తన దేవునికి అయిష్టమైనది. ఓ నిబంధన ఉండాలా దేవునితో ఒక నిబంధన ఉండాలా. నేను ఎప్పుడు కూడా నాకంటే ఇంకా ఎక్కువగా చెప్పాలంటే నా భార్య ఎప్పుడు కూడా దేవుని సొమ్ములో ఎట్టి పరిస్థితి టచ్ చేయొద్దనేది. సేవకుడు కూడా దేవునికి ఇవ్వవలసింది ఇవ్వాలి. నేను ఇచ్చే దశమ భాగంలో నుంచే ఇక్కడ ఏదన్నా మనం కన్స్ట్రక్షన్స్ పెట్టుకున్న వాటికి అయ్యే ఖర్చు అయినా సరే నేను ఇచ్చే దశమ భాగంలో నుంచే. దొంగతనం చేయడం నాకు ఇష్టం ఉండదు. దేవునికి అవసరమైతే ₹1 అదనంగా ఖర్చు పెడతా, దానికి ఇష్టపడతా. మీరు ఈ రోజు నుంచి ఒక నిబంధన మీ బైబిల్లో రాసుకుంటారో లేకపోతే మీ ప్రత్యేకమైన పుస్తకంలో రాసుకుంటారో, ప్రభువా ఈ రోజు నుంచి నా ప్రవర్తన నా క్రియలు మార్చుకుంటున్నా, కైసరవి కైసరకే. ఈ మార్చుకున్నాడా లేదా? ఈ పన్ను కట్టించుకున్న కైసర సైతమే మార్చబడ్డాడే. నువ్వెందుకు మార్చబడలేదక్క? నువ్వెందుకు మార్చలేదు తమ్ముడా? నువ్వెందుకు మార్చబట్టలేదు బిడ్డ? ఎందుకు ఆ దోపిడి దొంగతనం చేసే ఆ వ్యసనం యేసునామములో పోవునుగాక. తాగి ఇంటికి భర్త వస్తున్నాడు అనగానే ఈ తాగుడు వ్యసనం ఉందండి. పనికి మళ్ళీ అడిగిన రకరకాలు తిడతావే, దొంగతనం చేస్తున్నావే, అదొక వ్యసనం కాదా నీకు? ఆ దొంగతనం చేసే బుద్ధి నీళ్ళ నుంచి పోవాలని తెలియదా నీకు? యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? ఇవి నాణ్యం ఒకటి తీసుకొచ్చారు. ఈ నాణ్యం చూసేవాళ్ళాడు. ఈ ముద్ర ఎవరిదే అంటే కైసరదండి. ఈ రాత ఎవరిది? కైసరదండి. మరి కైసరమే కైసరకే. దేవునికి ఇవ్వాల్సిందే దేవునికి. మనం ఏం చేస్తున్నాం? నిజాలు చెప్పండి. చిల్లర కొట్టోడికి ఇవ్వాల్సింది చిల్లర కొట్టోడికి ఇస్తాము, కూరగాయలోడికి కూరాకులకి ఫ్రూట్స్ వాడికి ఫ్రూట్స్కి ఇస్తాము కదా. ఇవన్నీ కూడా దేనికి వాడతాం మనం కదా? మన కోసమే కదా అన్ని వాడుతున్నాం. ఇన్ని జాగ్రత్త. కరెంట్ వాడికి కరెంట్ ఇస్తాము, నెట్ కావాలంటే నెట్ ఇస్తాం, ఫోన్ బిల్లు కంటే ఫోన్ బిల్లు ఇస్తాము. అన్ని బిల్లులు చెల్లించే యేసు బిల్లు ఎందుకు చెల్లించవు నువ్వు? అంటే దొంగతనం చేస్తావు, కానీ క్రియలంట మన వెనకాల మన పిల్లలకు కూడా వస్తాయి అంటారు. నువ్వు చేసే తప్పుడు పనులు అవి నీకు అవసరమా బిడ్డ? అవి అవసరమా? నాకు ఎంత బాధ వేసేది తెలుసా? నా పిల్లలు అనేవాళ్ళు నాలాగా నాకంటే ఎక్కువ ఉండాలి. మన ఒక ఆయన అంటున్నాడు, చిన్నోడిని తీసుకొని వెళ్ళినప్పుడు నాతో అంటున్నాడు, మీ నాన్నకి తగ్గట్టు ఉండవయ్యా, మీ నాన్న మించిపోయావయ్యా. ఆయన అంటున్నాడు, అంతా నీదే, నీకంటే ఎక్కువ చదివేసాడు నీ కొడుకు. నాకెంత గర్వంగా ఉండిద్ది అలా చెప్తున్నప్పుడు. నా పిల్లలు నాకంటే గొప్పకున్నారు చాలు. ఈ జీవితానికి నేను కష్టపడిన ఈ కష్టానికి, ఈ శ్రమకు, దేవుని నమ్ముకొని దేవుని మాత్రమే ఆనుకొని బతుకుతున్న ఈ బ్రతుక్కి ఇది చాలా గిఫ్ట్గా అనిపించింది నాకైనా భార్యకైనా. అవును కదా? మరి మీకు అనిపించదా? మీ పిల్లలు బాగుండాలని మీకు అనిపించదా? మరి ఆత్మీయ తండ్రిగా నాకు అనిపించదా? నాకంటే గొప్ప ప్రసంగికులు కావాలా? నాకంటే మంచి సింగర్స్ కావాలా? నాకంటే బాగా పాటలు రాసే వ్యక్తులు మీరు కావాలా? ఎప్పుడు ఎల్లవేళ్ళ కోరుకునే వ్యక్తి నేను. నాతో కలిసే అన్ని, నా వెనకాలే మీరు కూడా. దేవుని రాజ్యానికి నేను వెళ్తుంటే నా వెనకాలే మీరు రావాలా? ఉండదా ఆశ ఆత్మీయ తండ్రికి? కానీ అయ్యా తండ్రి గారు, మేమందరం దొంగలమేనయ్యా. మరి దొంగలంటే నేను దొంగతనం చేయమని నేర్పాను నీకు ఇన్ని సంవత్సరాలు వాక్య బోధ. అమ్మ దొంగతనం చేయండి అమ్మా అని. సెమీ క్రిస్మస్ వస్తే మీలో అధికంగా మీరు లేని వాళ్ళనే మాట మీరు అనొద్దు దయచేసి. మేము పేదలం అనొద్దు. ₹500 కూలి తెచ్చుకొని ₹50 దేవునికి చెల్లించలేనోడు పేదవాడా? చెప్పండమ్మా ఆత్మీయంగా. అంటే నువ్వెంత అంటే కేవలం ఏంటంటే ఆ నిత్య సియోనులో అడుగు పెట్టడానికి ఈ దొంగతనమే ఆటంకం అయిపోయింది రేపు ప్రొద్దుట. ఎంత భయంకరమైన ఆ క్రియ తెలుసది. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, ఈ రోజున మార్చుకొని బుద్ధి. నువ్వు పనికి వెళ్ళి రాగానే ఈ సొమ్ము నాది కాదు, దేవునికి పక్కన పెట్టేసేయండి. ఛాలెంజ్గా చెప్తా, విశ్వాసంతో నువ్వు అలా చేయగలిగితే అందరికంటే నీ వెలుగు గొప్పగా ఉంటుంది. ఇర్మియా నలిగిపోతూ వెలిగిపోయాడు తెలుసా, కరిగి ఇశ్రాయేల్ ప్రజల కోసం. ఇక్కడ ఫిలిప్పీ సంఘం ఎక్కడది అని అంటే, ఫిలిప్పీ సంఘం రోమా పట్టణములో
ఒక కాలనీ, అంటే రోమీలు, గ్రీకులు ఎంత రాజనగరంలో పనిచేసే వాళ్ళందరూ ఉండే కాలనీ అది. ఆ కాలనీలో మనుషులు ఎలా ఉన్నారు అంటే అక్రమం, అన్యాయం చేసే వాళ్ళందరూ కూడా మనలాగానే. మనం ఎలా దేవుని సొమ్ము దొంగతనం చేస్తామో అంతకంటే ఇంకా ఎక్కువ ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే అపోస్తుడైన పౌలు అక్కడ అడుగు పెట్టి సువార్త చెప్పాడో వారి అక్రమాన్ని విడిచిపెట్టి కైసర్ ఇంటిలో భక్తులుగా మారిపోయారు. కైసర్ ఇల్లంతా రక్షించబడింది. ఆ ఇంటిలో ఎవరున్నారు అంటే పరిశుద్ధుల సమూహం ఉన్నది. ఒకప్పుడు అక్రమముగా కూడుకునే వ్యక్తులు ఈరోజు సక్రమంగా కూడుకుని దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ఆ గుంపులో నీవు ఉండాలి అంటే మోకరించి ప్రార్థన చేద్దాం. మనం చేసే ప్రతి తప్పును కూడా దేవుని ఎదుట ఒప్పుకుందాం. నోటి మాట ద్వారా, చేతులతో, కాళ్ళతో, హృదయ ఆలోచన ద్వారా ఏ తప్పు చేసి దేవునికి దూరం అవుతున్నామో ఆ తప్పు ఇంకెప్పుడు నేను చేయకూడదు ప్రభువా. నీ నిత్య రాజ్యానికి నేను వారసురాలను కావాలి కాబట్టి ఏ తప్పు నేను చేయకుండా అయ్యా ఇదిగో నీ వాక్యముతో నన్ను నిరంతరం ఇలా శుద్ధీకరించని ప్రార్థన చేద్దాం. మీరు కూడా మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప తండ్రి నీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాలం మీరు మాకు బోధ చేశారు. మా క్రియలు మా వెనకాలే వస్తాయి ప్రభు, మా బిడ్డల మీద పడతాయి నాయన. ఏ తప్పు చేస్తే మా బిడ్డలు బలైపోతారు, మేము ఏ పాపం చేస్తే ఆ పాప శాపంగా మా బిడ్డలపై పడిపోతుందో నాయన. దయతో మన్నించండి, దయతో క్షమించండి. తెలియక చేశాం ప్రభు, తెలియకనే చేశాం, తెలియకనే అజ్ఞానంతో చేశాం. మన్నించండి, మన్నించండి, మన్నించండి. క్షమించి మాలో నీ రూపం ఏర్పడేంత వరకు కూడా ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి. ఓ నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా నీలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. నీ స్తోత్రం. బలపరచండి. రోగాలు ప్రభా, అనేక రకాలుగా రోగాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోగం నుంచి విడుదల మాకు, ప్రతి వ్యసనం నుంచి విడుదల మాకు, ప్రతి బాధ నుంచి విడుదల మాకు. ఇర్మియా ఏ రీతిలో చెరలో నుంచి విడుదల పొందుకున్నాడు, ఈ ప్రార్థన అనంతరం ఇర్మియా ఏ రీతిలో తను ప్రార్థన చేసి ముగించాడో ఆ ముగింపు అనంతరం ఇర్మియా పొందుకున్నది విడుదలే ప్రభా. అట్టి విడుదల మా జీవితాలకు, అట్టి విడుదల మా కుటుంబాలకు, అట్టి విడుదల ఈ సంఘములో కూడి ఉన్న బిడలకు, అట్టి విడుదల ఈ వాక్యాన్ని వీక్షిస్తూ మోకరించిన బిడలకు దయచేయండి. ఏ విడుదల కావాలో, ఎటువంటి విడుదల కావాలో అది శరీరానుసారమైందా, ఆత్మానుసారమైందా, ఆర్థిక పరమైన విడుదల యేసు నామములో కలుగాక. నీ బిడ్డలు నూతనపరిచి నీ నిత్య సియోనులో వారసులుగా ఉంచటానికి నీ కృపను కనపరిచి వాక్యంతో ఈ రోజు శుద్ధీకరించబడిన ప్రతి వ్యక్తిలో నూతనమైన అడుగులు వేసి నీ వైపు చూస్తూ దైవికమైన దీవెనలు పొందుకోవడానికి, శ్రేష్టమైన ఫలాలు అనుభవించడానికి మీ కృపాస్తమైన తోడు గురించి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దేవుడు దీవించుగాక. ఈ యొక్క వాక్యాన్ని 10 మందికి షేర్ చేస్తున్న బిడ్డలు దేవుడు దీవించును గాక. బిడ్డలారా గమనించండి, ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ప్రార్థన అవసరత, అక్రత ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరత గురించి రాయండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.